వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, రీసెంట్గా మనము ఒక పెక్యులర్ కేసు చూస్తాం జరిగింది. ఓకే, ఆ కేసులో భార్య భర్తకి విడాకులు కావాలని, ఆ టార్చర్ మనుషులకి విడాకులు కావాలని చెప్తాను. భర్త ఏం చేయడు, బేసిక్గా రూపాయి కూడా సంపాదించడు, ఇంట్లో పడి కూర్చొని తింటాం తప్ప, భార్య ఇన్కమ్ మీద పడుతుంది తప్ప, ఈ డజంట్ డూ ఎనీథింగ్. సో ఆమె విడాకులు అప్లై చేస్తాం జరిగింది. విడాకులు అప్లై చేసిన తర్వాత ఈ భార్య భర్తలకి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల ద్వారా అసభ్యంగా ప్రవర్తిస్తాం జరిగింది. అది కేసు మీ మాటల్లో కొంచెం మీరే హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఆ కేసు మీ మాటల్లో కొంచెం క్లియర్గా చెప్పండి మేడం. సార్, ఈ కేసుకి సంబంధించి తను ఒక సౌండ్ పర్సన్ ఫినాన్షియల్లీ. అయితే భర్త ఏం చేయడు, బాధ్యత రాహిత్యంగా తిరుగుతూ ఉంటాడు. 3 పిల్లలు, నేదర్ వాళ్ళ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి వాళ్ళకి ఈ రోజు వరకు ఒక ఫ్రాక్ కానీ కొనిచ్చింది ఉండదు. ఆవిడే మొత్తం ఫ్యామిలీని మెయింటైన్ చేస్తారు, అతని ఫ్యామిలీని కూడా. ఇంకా విసుగొచ్చిన తను డివోర్స్ ఇవ్వాలని మనకి అప్రోచ్ అయింది. డివోర్స్ ప్రొసీడింగ్స్ జరుగుతుండగా నాకు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయమని, తిరిగి నాకే మెయింటెనెన్స్ కట్టమని, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి ప్రెషర్స్ ఉన్నాయి. అయితే తను ఏ వాటికి నాకు లొంగట్లేదు అని ఈ అమ్మాయిలతోని అడల్ట్ కంటెంట్ చూపించడము, అమ్మ ఇది చూస్తూ ఉంటే నేను కూడా చూశాను అని అబద్ధాలు చెప్పియడము, అదంతా వీడియో తీసి బంధువుల్లో ఆవిడని డిఫేమ్ చేయడానికి ట్రై చేయడము, ఇది చేశాడు సార్. ఆవిడ వెంటనే మనల్ని అప్రోచ్ అయ్యారు. కరెక్ట్. ఇంతకుముందు ఆల్రెడీ మెయిడ్ సర్వెంట్తోని వాళ్ళందరితోని కూడా మిస్బిహేవ్ చేశాడు. వాళ్ళు ముందుకు రాలేదు కేసు పెట్టడానికి. అదే ఈ కేసులో నేను మిమ్మల్ని మెచ్చుకోక తప్పదండి. ఎందుకంటే మీరు ఆవిడకి ఇచ్చిన సలహా బ్రహ్మాండమైన సలహా ఇచ్చారు. జనరల్ అది మీ మాటలో చెప్పండి సార్. షీ వాజ్ లిటిల్ స్కెప్టికల్. తను ఒక మీమాంసలో ఉన్నారనమాట. పాపకి ఏమైనా స్ట్రెస్ ఉంటుందా కోర్టుకి అటెండ్ అవ్వడము ఇదందు అని. లేదు అని అంటే నన్ను ఏమనుకుంటారు సొసైటీలో అని. మిగతా వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు సమస్య మీ అమ్మాయి దగ్గరకు వచ్చింది. యాజ్ ఎ మదర్ మీరు డెఫినెట్గా ఫైట్ చేయాలి ఫర్ హర్. బికాజ్ ఒక ఫాదరే అలా బిహేవ్ చేయడము అస్సలు ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదు సార్. వెంటనే ఆవిడ ఆలోచించుకొని ఒక రోజంతా నెక్స్ట్ డే వెళ్ళి ఎఫ్ఐఆర్ చేశారు. నౌ హీఈస్ ఇన్ రిమాండ్. చూసారు కదా మీరు, ఆ సొంత తండ్రే కూతురుతోటి తల్లి మీద నిందలు మోపాలని అడల్ట్ పిక్చర్స్ అవి చూపిస్తాము, మీ అమ్మ చూస్తున్నారని సమాధానం చెప్పమని చెప్తాం జరిగింది. వెంటనే అతని మీద పోక్సో చట్టం, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, వెంటనే ఆయన మీద పోక్సో చట్టం వేస్తాం జరిగింది. ఆయన ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు జైల్లో పెట్టడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోవాల్సింది మీరు ఏంటి అంటే, భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు పిల్లల్ని దుర్వినియోగించుకుంటే మళ్ళీ నార్మల్ చట్టాలు మీకు వర్తిస్తాయి. మీరు ఏమనుకుంటారంటే నా పిల్లలు నా ఇష్టం అనుకుంటే కుదరదు. మీ పిల్లలైనా కూడా ఒక్కసారి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ప్రతి చట్టం, మీరు వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే ఇంతకు ముందు మనం వినేవాళ్ళం కొడుకుని కొడితే జైలు వేసి, ఇప్పుడు మన ఇండియాలో కూడా మీరు పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడితే మిమ్మల్ని జైలు వేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏ టీచర్ కూడా, ఏ స్కూల్లో కూడా టీచర్ పిల్లల్ని కొడతాం అనేది ఇంకా తగ్గిపోయింది. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని కొడతారు కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తాను కానీ ప్రేరేపిస్తే ఖచ్చితంగా మీరు కూడా కటకటాల వెనకాలకి వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.